హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా చెరువులో దొరికిన చేపల పులుసు చేసుకుందాం. గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకున్నాక పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని చేపలు వేసుకుందాం. చేపలు వేసుకున్న తర్వాత 5 నిమిషాలకి ధనియాల పొడి, కారం, ఉప్పు, మెంతి పొడి, కారం, మెంతి పొడి వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. చేపలు ఖరాబ్ అవుతాయి. 10 నిమిషాల ముందే నానబెట్టుకోవాలి. చింతపండు, మెంతి పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. మెల్లగా ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి. పులుపుకు తగ్గట్టు చింతపండు పులుసు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కలపద్దు, కొంచెం గిన్నెను షేక్ చేయాలి. ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 10 నిమిషాలు ఉంచితే నూనె పైకి తేలుతుంది. అప్పుడు స్టవ్ బంద్ చేసుకొని కొత్తిమీర వేసుకొని. చేపలు కడిగే విధానం కావాలంటే కామెంట్ చేయండి, వీడియో చేసి చూపిస్తాం. చిన్న చేపల కూర రెడీ. మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపలు కడిగే విధానం కావాలంటే కామెంట్ చేయండి, వీడియో చేస్తాం. ఇది మా మమ్మీ చేసే చేపల పులుసు రెసిపీ. మీకు కావాలంటే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.